హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు జొన్న రొట్టెలు ఎలా రెడీ చేసుకోవాలో మీకైతే నేను చూపిస్తాను. రండి చూద్దాం జొన్న రొట్టెలు చేసుకునే విధానం. నీళ్ళైతే ఉంది, ఇది స్టవ్ అయితే వెలిగిస్తున్నా. నీళ్ళు అయితే మరిగేదనుకుంచాలన్నమాట, బాగా మసలాలి. నీళ్ళు పెట్టేసుకున్నా కదా వేడి నీళ్ళు. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు మరిగే అంతలోపు నేనైతే పిండి తీసుకొని పెట్టుకుంటా. ఇది జొన్న పిండి అన్నమాట. జొన్నలు మేము రొట్టెలు ఊరికే చేసుకుంటాం కాబట్టి ఇది నిండా పట్టించుకొస్తా ఎప్పుడైనా రొట్టెలకు పిండి అయితే. నీళ్ళు మసలేలోపే ఈ పిండిని అయితే మనం రెడీగా పెట్టుకోవాలి. నీళ్ళు అయితే బాగా మరగాలన్నమాట. నీళ్ళు బాగా మసులుతూనే రొట్టెలు అనేవి మంచిగా వస్తుంది అన్నమాట. పిండి ఉడికినట్టు అయి మెత్తగా వస్తుంది రొట్టెలు అయితే. నీళ్ళైతే బాగా మసలాలన్నమాట. ఈ విధంగానైతే మసలాలి నీళ్ళైతే. ఇగో ఎంత మరుగుతానో చూడండి. ఇంత బాగా మరుగుతూనే రొట్టెలు అనేటివి బాగా వస్తాయి మనకు. నీళ్ళైతే మరిగినాయి కదా, ఈ మరిగే నీళ్ళనైతే పిండిలో పోసుకోవాలన్నమాట. ఈ విధంగా నీళ్ళైతే, ఎందుకంటే మసిలే నీళ్ళు కదా, సర్వాతంతోనే పిండి అయితే పిసుకాలన్నమాట, కాలుతుంది అన్నట్టు. ఈ విధంగా బాగా కుమ్మాలి పిండినైతే. చాలా చాలా బాగా వస్తుంది ఈ విధంగా గుమ్మితే. అందరు అడుగుతారు నాకు లైవ్లో అయితే రొట్టెలు చేసినప్పుడల్లా, అక్క నాకు ఫుల్ వీడియో పెట్టాలా, పిండి ఎలా విసుకాలనో చూపించారా అని చెప్పేసి అందరు అంటున్నారు. అందుకే నేనైతే ఇప్పుడు మీకోసం అయితే ఇట్లా ట్రై చేయండి, వస్తుంది రొట్టె. అంత ఈజీయే, బయట కొనుక్కునడం కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా, నీట్గా. అందుకే ఈ విధంగానైతే రెడీ చేసుకోవచ్చు రొట్టెలు. ఇట్లా బాగా కుమ్మాలన్నట్టు పిండి. ఇట్లా కుమ్ముతాం కదా, బాగా మంచిగా వచ్చింది. ఈ విధంగానైతే పిండిని అయితే దగ్గర కొట్టి పెట్టాలన్నమాట. ఈ విధంగా ఒత్తుకోవాలి, ఎందుకంటే చల్లగా కాకుంటుంటుంది. చల్లగా అయితే కొంచెం రొట్టెలు అనేవి కొంచెం మంచిగా రావు, వస్తాయి కానీ ఇరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఒత్తి పెడితే చల్లగా కాకుంటూ ఉంటుంది మనకు పిండి అయితే. కొన్ని చల్లటి వాటర్ అయితే తీసుకోవాలి. అదే గిన్నెలో కొన్ని చల్లటి వాటర్ తీసుకొని కొన్ని నీళ్ళు చల్లుకుంటానైతే పిండి తీసుకోవాలన్నమాట. మళ్ళీ మన పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా రొట్టెలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా పిండి తీసుకుంటే మనకు రొట్టెలు అనేటివి మంచిగా వస్తుంది. ఇదివరకు కూడా ఒక వీడియో అయితే పెట్టాను, మీకు అర్థం అయిందో లేదో. ఇదైతే చూడండి ఎంత బాగా వస్తాయి రొట్టెలు. ఇగో ఇంత మనకు రొట్టె అయితే ఎంత పెద్దగా కావాలో అంత పిండి అయితే తీసుకోవాలన్నట్టు. నేనైతే ఈ విధంగానైతే ఇంత పిండి తీసుకున్నా రొట్టె కోసం. వాటర్తోనే ఉంటుంది మొత్తం. మన గోధుమ రొట్టెలు అయితే కొంచెం మనకు వాటర్ ఏం అవసరం ఉండదు, ఆయిల్తోనే. ఒక కవర్ అయితే తీసుకోవాలి. ఇదైతే కవర్ కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. ఆల్రెడీ కవర్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. నేనైతే చేయితోని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ డబ్బాతోనైతే చేస్తాను, ఎందుకంటే ఏళ్ళు ఏం నొప్పి లేవకుంటుంటుంది అన్నమాట. నాకు ఈ చేతికి చాలా రొట్టెలు చేస్తాను కదా, ఇప్పుడు ఇదివరలాగా ఉంటుంది. ఇట్లా వత్తచ్చు, ఏళ్ళు అయితే నొత్తానే. అందుకే నేనైతే
ఈ దెబ్బతోనైతే ఈ విధంగా మంచిగా సాగుతుంది. చాలా ఈజీగానే ఉంటుంది, మనం నేర్చుకుంటే ఇంట్లో ట్రై చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఒకసారి 2 సార్లు పోయినా కూడా తర్వాత వచ్చేస్తుంది మనకు రొట్టె. ఇక రాని వాళ్ళకు నేర్చుకోవాలంటే 1-2 పోతాయి కదా, 1-2 పోయినా మీకు అయితే వస్తాయి. ఇక ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి రొట్టెలు. ఆల్రెడీ మనం పేనంకి అప్పుడే మంట వెలిగించి పేనం అయితే పెట్టేసుకున్నా కదా, పేనం అయితే వేడైంది. పేనం బాగా వేడైతేనే రొట్టెలు అనేది వేసుకోవాలి వాటి మీద. ఇంకా సేమ్ ఇట్లనే ఇక మళ్ళీ మనకి ఎంత పిండి అవసరమో అంతే తీసుకోవాలి. అదేవిధంగా నాకు అలవాటు కాబట్టి సేమ్ అంతే తీసుకుంటా. ఇగో ఈ విధంగానైతే ట్రై చేయండి. మనకు రొట్టె అయితే చాలా ఈజీగానే వచ్చేస్తుంది అన్నమాట. స్టార్ట్. ఈ రొట్టె కాలే అంతసేపే మనకి ఇంకో రొట్టె రెడీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పేనం అనేది మనకు వేడి అవుతూనే ఉంటుంది కదా, తొందరగా కాల్చుకోవచ్చు. మన గోధుమ రొట్టెలు అయితే ఆల్రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి కాలవచ్చు డైరెక్ట్గా. ఇవైతే అది కాలే లోపల ఈ కాలే అంత టైంలో ఇంకో రొట్టె అయితే మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు రొట్టె అయితే రెడీ అయింది కదా, దీనికి ఇట్లా మర్రేసుకోవాలి. ఇది అది అయిపోయాక ఇగో మళ్ళీ ఇగో ఇక్కడ ఈ విధంగా అయితే మళ్ళీ పిండి రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ రొట్టె గాలి అంతసేపట్లో మనకు ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. తొందర అయిపోతుంది అన్నట్టు. ఇక మనం రొట్టె గాలినాక ఇటు అటు ఎప్పుడు చేయమని రాని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందేమో. కన్ఫ్యూజ్ ఏం కాదు, మంచిగా తొందరగా చేసుకోవచ్చు. 1-2 సార్లు పోతుంది, ట్రై చేయండి, మీకైతే వస్తుంది. నాకైతే వచ్చు కాబట్టి నేను రొట్టెలు చేసుకుంటా, ఇక కర్రీ కూడా వండేసుకుంటాను అన్నమాట. అటు రొట్టె కాలే అంతసేపట్లో ఇటు చికెన్ కర్రీ ఇదైతే. మంచిగా కాలేదాక మంచిగా తిప్పి కాలవాలన్నారు రొట్టెలు అంటే. ఇక మంచిగా కాలవాలి. మనకు గోధుమ రొట్టె గాలినంత ఈజీగానైతే కాలది రొట్టె, కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే మంచి ఉప్పితేనే రొట్టె అనేది బాగుంటుంది మనకి. ఇంకో రొట్టె అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఈ రొట్టె అయిపోయింది. మళ్ళీ నేను ఇంకో రొట్టె కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా. రొట్టె దించేలోపే మళ్ళీ మనం ఇంకొకటి రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ పెనం మీదనైతే వేసుకోవచ్చు అన్నమాట. ఇగో ఈ విధంగానైతే చేసుకోవచ్చు.